1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును ప్రతి ఏటా రాజ్యాంగ హత్యా దినంగా నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా పిలుపునిచ్చారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివాస్ మనకు గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ ఆలోచన ధోరణితో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారని అన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా లక్షలాది మందిని జైల్లో పెట్టారని, మీడియా గళాన్ని మూయించారని పేర్కొన్నారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదురించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా రాసుకొచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకు గుర్తు చేస్తుందని అన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అదని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇందిరాగాంధీని తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, అడ్వానీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. అనేక ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు.